రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన కోరెపు లక్ష్మయ్య గత 4 రోజుల క్రితం మరణించడం జరిగిందని, ఎస్సీ కులానికి చెందిన లక్ష్మయ్యకు 2 పిల్లలు ఉన్నందున ఆ కుటుంబాన్ని వెంటనే డబుల్ బెడ్రూమ్ గృహాన్ని కేటాయించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాము డిమాండ్ చేశారు. వేములవాడలో కోరెపు లక్ష్మయ్య కుటుంబాన్ని కడారి రాముతో పాటు గాజుల పోచెట్టి, డప్పు శ్రీను, తెల్ల దేవరాజు కుమారు, లక్ష్మణ్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా కడారి రాము మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామని చెప్పారని, హామీలను అమలు చేయలేదని అన్నారు. కోరెపు లక్ష్మయ్య కుటుంబం గత 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాళ్లు గుడిసెలో ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వీరికి కాంగ్రెస్ ప్రభుత్వమైన డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, తండ్రి మరణంతో కోరెపు దుర్గయ్య తదితరులు వర్షంలో గుడిసెలో ఉండటం ఇబ్బందిగా ఉందని, గౌరవ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వీరి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అంబేద్కర్ కాలనీ ప్రధానంగా ఇలా సెంట్రింగ్ కార్మికుడిగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఇవాళకి 4వ రోజు చనిపోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఈ వేములవాడ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పెట్టిర్రు, ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వాలని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో దరఖాస్తులు, ధర్నాలు కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ ఇల్లు గోడ కూడా వర్షానికి పడి కూలిపోయినప్పటికి కూడా ఎంఆర్ఓ గారు ఇట్లా దీన్ని సర్వే కూడా చేయడం జరిగింది. ఈ కోరెపు దుర్గయ్య తండ్రి గారి పేరు మీద ఈ ఒక ఇల్లు ఉన్నది. వారి తండ్రి గారు చనిపోవడం జరిగింది 4 రోజుల క్రితం. ఇలా ప్రధానంగా చూస్తే ఈ గుడిసె మొత్తం ఊరుకు ఇలా చిన్న స్థాయి కుటుంబాలకు ఇలా వాళ్ళకు అనుకున్న వాళ్ళకే ఇలా ఏదైనా కూడా అధికార పార్టీ వాళ్ళకు సహకరించి ఏవైనా కూడా వర్తిస్తూ ఉన్నాయి. ఇలా స్థానికంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళకు చాలా వరకు పట్టించుకోవడం లేదనేది కూడా గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేము అప్లికేషన్లు పెట్టి దరఖాస్తులు పెట్టినాం. ఇలా ఇళ్ల స్థలాలకు కానీ ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కానీ చెప్పినాం. కానీ గత ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా పెడసేవిన పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఇప్పుడు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఎమ్మెల్యే గారిని, సీనన్న గారిని కూడా ఇలా మాంతు సెంట్రింగ్ కార్మికునిగా, మా తోటి కార్మికునిగా మేము కూడా ఇలా బియ్యం వేయడం జరిగింది. ప్రధానంగా సీనన్నను కోరుతా ఉన్నాం ఏంటంటే, ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర విప్ గారిని ఈ యొక్క స్థలం పరిశీలించి వీళ్ళకు ఇంటి కేటాయించాలి, ఇంటికి లోను, అదేవిధంగా వీళ్ళకు ఏదైనా ఆర్థిక సాయం అందించాలని కూడా నిరుపేద కుటుంబస్తులు కాబట్టి సీనన్న గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇలా చూసుకున్నట్టుంటే చాలా వరకు నిరుపేద కుటుంబాలు కూడా ఇలా ఉందామంటే ఇండ్లు లేక, తండ్రి చనిపోయినా కూడా ఇలా దేవస్థానం రూములలో కూడా సరైనటువంటి పద్ధతిలో ఇవ్వడం లేదు. ఇలా వీళ్ళకు ఎలాంటి పరిస్థితి బాగలేక ఈ స్థలంలో, ఈ ఊర్పులో ఇలా వర్షానికి ఊర్చుకుని ఇవాళకి 4వ రోజు గడిచినప్పటికీ ఇళ్ళనే ఉండడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీన్ని పరిశోధన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వీళ్ళకి ఇల్లు మాత్రం మంజూరు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దీన్ని వెంటనే అమలు చేసి వీళ్ళకు ఈ యొక్క రాబోయేదల్లా పెట్టి వీళ్ళకు సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం.